హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఎడ్జిటీలోని తెలుగు మెథడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టెక్స్ట్ బుక్ ప్రకారం మదింపు, మూల్యాంకనం, నిర్వచనం, ఆవశ్యకత, అధ్యాయం 6. మనం ఏదైనా పని చేస్తే దానిని పునఃసమీక్షించుకుంటాం. ఆశించిన గమ్యాలు సాధించామా, మన పనిలో ఏమైనా లోపాలు ఉన్నాయా, వచ్చిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయా అనే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే మనం చేసిన పనిని సమీక్షించుకోవాలి. బోధన అభ్యాసన కార్యక్రమాలకు ఆధారాలు ఏంటిదంటే కనీస అభ్యాసన కార్యక్రమాలు లేదా బోధన సామర్థ్యాలు లేదా విద్యా ప్రమాణాలు. ముఖ్యంగా విద్యార్థులు ప్రవర్తన మార్పులు తీసుకురావడానికి బోధిస్తాం. ఇవి సాధించకపోతే మదింపు, మూల్యాంకనం అనేవి భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించడానికి తోడ్పడతాయి. మదింపు, భావన, ఆవశ్యకత. అభ్యాసకులు అభ్యాస కార్యక్రమంలోనే నిమగ్నమైనప్పుడు, అంటే క్లుప్తంగా చెప్పాలంటే బోధన అభ్యాసన ప్రక్రియ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో భాగంగా విద్యార్థులు నేర్చుకునేటప్పుడు, చదివేటప్పుడు, జట్టు పనుల్లో పాల్గొనేటప్పుడు ఉపాధ్యాయుడు అవగాహన చేసుకొని అంచనా వేయడమే మదింపు అంటారు. మదింపు కేవలం రాత పరీక్షల ద్వారానే కాకుండా మౌఖికంగా ప్రదర్శనలు, కృత్యాలు, పరిశీలనలు, రిపోర్టుల ప్రాతిపదిక మదింపు జరగాలి. కీ పాయింట్స్ ఏంటంటే ఇది గుర్తుంచుకోవడానికి, ఇది ఒక ప్రక్రియ మాత్రమే అంచనా వేస్తుంది, అంటే ప్రాసెస్ను మాత్రమే అంచనా వేస్తుంది. లక్ష్యాలు ఎంత మేరకు సాధించబడిన అన్న దానిపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇది మదింపు. మదింపు అనేది మూల్యాంకనం మరియు మాపనములకు పరిహార పదాలుగా మనము ఉపయోగిస్తాము. మూల్యాంకన ప్రక్రియల్లో చివరి నిర్ణయం చేయడానికి ఈ మాపనం అనేది దారి చూపుతుంది. విద్యా కార్యక్రమాన్ని సవరించుటకు, మెరుగుపరచుటకు లేదా పూర్తిగా తొలగించుటకు లేదా యథావిధిగా కొనసాగించుటకు నిర్ణయానికి సహాయపడుతుంది ఈ మదింపు అనేది. నెక్స్ట్ మూల్యాంకనం, దాని భావన అనే ఆవశ్యకత. బోధన అభ్యాసన ప్రక్రియల ద్వారా విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన ప్రవర్తన మొత్తాలను గురించి తెలిపేది మూల్యాంకనం. ప్రతి దశలోనూ లేదా అభ్యాసం పూర్తి అయిన తర్వాత కానీ తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే మూల్యాంకనం అంటారు. మదింపును మూల్యాంకనం కూడా అని అంటారు, ఎందుకంటే ఇది ప్రతి దశలోనూ నిర్వహిస్తాం కాబట్టి మదింపును మూల్యాంకనం అంటారు. మదింపు అనేది ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, మూల్యాంకనం ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అయిపోయిన తర్వాత, కాబట్టి మదింపును మూల్యాంకనం కూడా అంటారు. మూల్యాంకనంలో మౌఖిక పరీక్షలో కూడా స్థానం ఉండాలి. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 29 ప్రకారం పిల్లలు తాము పొందిన జ్ఞానాన్ని దైనందిన జీవితంలో వినియోగించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని ఈ చట్టం పేర్కొంది. అంటే నిజ జీవితంలో కూడా దాన్ని నిర్వహించాలి, నేర్చుకుంది. కేవలం రాత పరీక్షల ద్వారానే కాకుండా విద్యా ప్రమాణాలను పరిశీలించే విధంగా ఉండాలి మూల్యాంకనం. నెక్స్ట్ చూద్దాం. ఈ మూల్యాంకనం ప్రయోజనాలు. పిల్లలు అభ్యాసన సామర్థ్యాలను ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సాధించిన ప్రగతిని నమోదు చేయడానికి, లోపాలను గుర్తించి సవరించడానికి. మదింపు అనేది లోపాలను గుర్తిస్తుంది, కానీ మూల్యాంకనం గుర్తించి సవరిస్తుంది. బోధనాభ్యాస ప్రక్రియలను, పద్ధతులను, విధానాలను మెరుగుపరుచుకోవడానికి మూల్యాంకనం ఉపయోగపడుతుంది. అదే మదింపు అయితే బోధనాభ్యాస ప్రక్రియను మాత్రమే, మూల్యాంకనం ప్రక్రియలను, పద్ధతులను, విధానాలను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం 2009 మన రాష్ట్రంలో 2010 ఏప్రిల్ మాసం నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం సమగ్రం అంటే పిల్లల శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఉద్వేగ వికాసాలకు తోడ్పడే విధంగా పాఠశాలలో అభ్యాసన అనుభవాలు కల్పించాలి. సమగ్రం అంటే అన్ని.
నిరంతరం అంటే ఎల్లప్పుడూ. సమగ్రం అంటే అన్ని విషయాలలో పాఠ్యే కాకుండా పాఠ్యేతర అంశాలను విడివిడిగా చూడకుండా రెండింటినీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం. సమగ్రం అంటే అన్నిటినీ పరిగణలోకి తీసుకోవడం. నిరంతర సమగ్ర మూల్యాంకనం 2 రకాలు. ఒకటి నిర్మాణాత్మక లేదా రూపణ మూల్యాంకనం, దీన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు. సెకండ్ సంగ్రహణాత్మక మూల్యాంకనం, దీనిని సమ్మేటివ్ అసెస్మెంట్ అంటారు. ఫస్ట్ రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం FA. పిల్లలు ఎలా, ఏమి, ఎక్కడ, దీన్ని ఎలా సరిదిద్దాలి అనే అంశాలను బోధనలో భాగంగా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి ప్రగతిని సాధించడానికి తోడ్పడేదే నిర్మాణాత్మక మూల్యాంకనం. అంటే రూపణ మూల్యాంకనం అంటే పిల్లలు ఎలా, ఏమి, ఎక్కడ, దీన్ని ఎలా సరిదిద్దారనే అంశాల మీద బోధనలో భాగంగా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టేదాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంట. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇది నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. అంచనా వేయడానికే కాకుండా ప్రగతికి కూడా తోడ్పడుతుంది. ఉపకరణాలు లేదా సాధనాలు. ఇందులో ఫార్మేటివ్ అసెస్మెంట్లో పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు. సెకండ్ పిల్లలు రాసిన అంశాలు అంటే నోటుబుక్కులు, అసైన్మెంట్లనే నియోజనాలు అని కూడా అంటారు. ఎగ్జామ్లో అసైన్మెంట్లు అని ఇవ్వకుండా నియోజనాలు అని ఇస్తారు. అందుకని లఘు పరీక్షలు అంటే సిప్ టెస్ట్, దీన్ని నిక్ష అని కూడా అంటారు. ప్రాజెక్టు పనులు. ఈ 4టిని మనం గుర్తుంచుకోవడానికి ట్రిక్ కోడ్ బార ప్రాల. అంటే బా అంటే భాగస్వామ్యం, రా అంటే రాసిన అంశాలు, పా అంటే ప్రాజెక్టు పనులు, లా అంటే లఘు పరీక్షలు. బార ప్రాల ఫార్మేటివ్ అసెస్మెంట్. ఒక విద్యా సంవత్సరంలో 4 సార్లు మాత్రమే నమోదు చేస్తారు ఈ FAను. దాని జూలై, ఆగస్టు, నవంబర్, ఫిబ్రవరి. ఈ 50 మార్కులకు ఉంటుంది. భాగస్వామ్యం 10 మార్క్స్, రాసిన అంశాలు 10 మార్క్స్, లఘు పరీక్షలు 20 మార్క్స్, ప్రాజెక్టు 10 మార్క్స్, టోటల్ 50 మార్క్స్. పాల్గొనేటప్పుడు వారి భాగస్వామ్యాన్ని పరిశీలించడం ద్వారా భాషా స్థాయిని అంచనా వేయవచ్చు. భాగస్వామ్యం వలన భాషా స్థాయిని మనం అంచనా వేయవచ్చు. ప్రశ్నించినప్పుడు వారి ప్రతిస్పందనల ద్వారా అవగాహన స్థాయిని అంచనా వేయవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్టు పనులు, నివేదికలు పోర్ట్ఫోలియో రూపంలో భద్రపరచాలి ఈ ప్రాజెక్టు పనులను. సెకండ్ సంగ్రహణాత్మక మూల్యాంకనం, దీనిని సమ్మేటివ్ అసెస్మెంట్ అంటారు. నిర్దిష్ట కాల పరిమితికి నిర్ధారించిన అంశాలను ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలనే ఎంతమంది సాధించగలుగుతున్నారు అని తెలుసుకోవడానికి దోహదపడేదే సంగ్రహణాత్మక మూల్యాంకనం. అంటే అయిపోయిన తర్వాత ప్రాసెస్లో కాదు, మొత్తం బోధించిన తర్వాత సంగ్రహణాత్మక మూల్యాంకనం చేస్తారు. ఒక విద్యా సంవత్సరంలో 2 సార్లు మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. ఒకటి నవంబర్ లేదా డిసెంబర్లో, రెండోది మార్చి లేదా ఏప్రిల్లో నిర్వహించాలి. భాషా బోధన యొక్క లక్ష్యం భాషా సామర్థ్యాలను సాధించడమే. ఇవి చెయ్యండి అనే పేరుతో అభ్యాసాలను పొందపరిచారు. భాషా సామర్థ్యాలను మూల్యాంకనం చేయడం. ఇవి సంగ్రహాత్మక మూల్యాంకనం. ఈ 50 మార్క్స్. అభ్యాసనం కొరకు మూల్యాంకనం లేదా అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. పిల్లలు పాల్గొని నేర్చుకునేటప్పుడు వారిని పరిశీలిస్తూ విద్యార్థి నేర్చుకున్నాడో లేదో, ఏ అంశాలు ఇబ్బంది పడుతున్నాడు, బోధనలో మార్పు చేసేందుకు చర్యలు చేపట్టడానికి మరియు అభ్యాసాన్ని మెరుగుపరచడానికి చేసే మూల్యాంకనను అభ్యాసన కొరకు మూల్యాంకనం అంటారు. ఎగ్జాంపుల్ నోటు పుస్తకాలు. అంటే ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ లాగా.
అభ్యాసనం కొరకు మూల్యాంకనం అంటే గ్రేడు నిర్ణయించడంలో విద్యార్థి సాధించిన మార్కులను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రతి పిల్లల ప్రగతిని పాయింట్ల స్కేలుతో సూచించాలి. నెక్స్ట్ అభ్యాసనం యొక్క మూల్యాంకనం అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. తరగతి గదిలో పిల్లలు ఆయా విషయాలను ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేది అభ్యాసనం యొక్క మూల్యాంకనం. అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ లాగా. ఇలా పిల్లలు పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత పరీక్షించడమే అభ్యాసనం యొక్క మూల్యాంకనం. ఇది పిల్లల మార్కులు గ్రేడుల రూపంలో ప్రదర్శితమవుతాయి. ఎగ్జాంపుల్ త్రైమాసిక, అర్ధవార్షిక, సంవత్సరాలు పరీక్షలు దాన్ని సంగ్రహాత్మక మూల్యాంకనం అనవచ్చు. మౌఖిక పరీక్షను రాత పరీక్ష రోజు నాడే నిర్వహించకూడదు. అనగా సంగ్రహాత్మక మూల్యాంకనం పరీక్షకు ముందే నిర్వహించాలి. ఎస్ఏకి ముందే మౌఖిక పరీక్షలను నిర్వహించాలి. ఈ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అయిపోయింది. సెకండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే సెకండ్ ఇయర్ నోట్ బుక్స్ కూడా ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్స్ ఎవ్రీవన్.